షణ్ముఖుడు అనగా కుమారస్వామి, శివపార్వతుల తనయుడు, వినాయకుడికి తమ్ముడు, దేవతల సేనాధిపతి. ఈయనకే స్కందుడు అని, కార్తికేయుడు అని, శరవణుడు అని, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయన వాహనం నెమలి. స్కంద పురాణంలో ఆయన గాథ వివరంగా ఉంటుంది. స్వామిని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకుంటాం ఈ పండుగ. ఆయన ఒక బ్రహ్మచారి. ఒకరోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమైంది. జగజ్జనని, నాయన, ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను. నేను కానిది వేరేది లేదు. ఈ సృష్టి అంతా నేనే. అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్టే అని సమాధానం చెబుతుంది. అది విన్న కార్తికేయుడు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంటాడు. అందరూ స్త్రీలలోనూ తన తల్లి మూర్తిభవించి ఉందని, అందుకే తాను ఇక ఎవరిని వివాహం చేసుకోనని కార్తికేయుడు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. సుపారద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు ఈ లోకకంటకులై దేవతలను, మానవులను బాధిస్తూ ఉంటారు. శివపార్వతుల కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలియచేస్తాడు. తన పూల బాణాలతో శివుని తపస్సు భంగము చేసి ప్రణయములోకి దించాలని ప్రయత్నించిన మన్మధుడు శివుడి కోపానికి భస్మమవుతాడు. శివుడి నుంచి వెలువడిన దివ్య తేజస్సు 6 భాగాలుగా విభజించబడుతుంది. వాటిని వాయువు, అగ్నిదేవుళ్ళు గంగా నదిలో ఉంచుతారు. అవి ప్రవాహంలోకి వెళ్ళి ఒక వనంలో శరంలోని అంటే రెడ్లుగడ్డిలో చిక్కుకొని 6 చక్కని బాలురుగా మారుతాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడతారు. ఈ విషయం తెలిసిన పార్వతి స్కంద అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకుంటుంది. వారు 6 ముఖాలు, 12 చేతులు గల ఒకే బాలునిగా అవతరిస్తారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయనేది పురాణాల్లో తెలుస్తోంది. షణ్ముఖుడు అంటే 6 ముఖాలు గలవాడు. స్కందుడు పార్వతి పిలిచిన పదాన్ని బట్టి ఆ పేరు వచ్చింది. కార్తికేయుడు కృతికా నక్షత్ర సమయంలో అవతరించాడు. వేలాయుధుడు శూలము ఆయుధంగా కలిగిన వాడు అని అర్థం. శరవణభవుడు, శరవణము అంటే రెల్లుగడ్డిలో అవతరించిందని అర్థం. గాంగేయుడు గంగానదిలోంచి వచ్చినవాడు. సేనాపతి దేవతల సేనానాయకుడు. స్వామినాథుడు శివుడికి ప్రణవ మంత్రములు అర్థాన్ని చెప్పినవాడు. సుబ్రహ్మణ్యముడు బ్రహ్మ జ్ఞానము తెలిసినవాడు. మురుగన్ అందమైన వాడు అని తమిళ్లో చెబుతారు. దేవతల కోరిక మేరకు ఆయన సురపద్ముని, సింహముఖిని, తారకాసురుని వధిస్తాడు. ఆయనకు వల్లీ దేవసేన అనే 2 భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలుగా ఉన్నారు.